మన కొత్త నవల 9వ భాగం. 8వ భాగంలో నీలవేణికి జ్వరం వచ్చిందనుకుని కల వచ్చిన మోహన్ వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసొద్దామని నిర్ణయించుకొని బయలుదేరతాడు. ఇక ఇప్పుడు మోహన్ వచ్చేసరికి ఎవరో ఇద్దరున్నారు వాళ్ళ ఇంట్లో. వాళ్ళతో నళిని మాట్లాడుతోంది. నళిని పక్కన గౌరీ కూర్చుంది. మోహన్ని చూడగానే నళిని యాంత్రికంగా లేచి నిలబడింది. అతన్ని చూడగానే ఒళ్ళు మండింది. ప్రభాకరం వచ్చాడా అని అడిగాడు. ఆదివారం కానీ రారు అంది. మర్యాదకైనా కూర్చోమని అనలేదు. అది వరకు మనసులో ఎంత కోపం ఉన్నా ముభావంగానైనా 2 మాటలు మాట్లాడేది. రాగానే కూర్చోమనేది. క్రితం రోజు నీలవేణిని స్కూటర్ మీద తీసుకురావడంతో ఇతని రాక పూర్తిగా ఆపేయాలనుకుంది. సిగ్గున్నవాడైతే ఈ పాటికి తన రాక ఈ ఇంట్లో ఇష్టం లేదని తెలుసుకునే ఉంటాడని అనుకుంది నళిని. నీలవేణి ఎలా ఉందో అతని మనసు ఆరాటపడింది. ఆరాటంగా వెతుకుతున్న అతని కళ్ళకి తననే చూస్తున్న గౌరీ కనబడింది. సరే వెళ్తాను అని వచ్చేశాడు. నళిని నిర్లక్ష్యం ఇప్పుడు అతను బాగా గ్రహించాడు. మోహన్ మాట వినబడినా నీలవేణి బయటికి రాలేదు. తలపోటు, ఒళ్ళు నొప్పులు. బలవంతంగా లేచి తయారవుతోంది. రాత్రి అలాగే నిద్ర పట్టేయడంతో అన్నం తినలేదు. నీరసంతో ఒళ్ళు తూలుతోంది. ఇంట్లో ఉండి వదినగారి సాధింపులు భరించే కన్నా ఎలాగో ఓపిక చేసుకుని కాలేజీకి వెళ్ళడమే మంచిదనిపించింది. ఎవరతను? మోహన్ వెళ్ళిపోగానే సుందరం గారు అడిగారు నళినిని. ఇతను చిన్నప్పుడు మా మామగారి దగ్గర వారాల అబ్బాయిగా ఉండేవాడు. చదువు కూడా ఆయనే చెప్పించారట అని చెప్పింది. ఈ మాటలు వింటున్న నీలవేణి తెల్లబోయింది. మొన్నటి వరకు విష్ణుమూర్తిలా కొలిచే మోహన్ని వారాల అబ్బాయి అని నిర్లక్ష్యంగా చెప్తున్నది అని. ఏం చేస్తున్నాడు మళ్ళీ అడిగాడు ఆయన నళినిని. బ్యాంకులో. అతని విషయం మాట్లాడడం ఇష్టం లేని దానిలా. లేచి స్నానం చేయి మావయ్య, తర్వాత శ్రీపతి చేస్తాడు, టిఫిన్ చేసేద్దురు గాని అని అంది. మళ్ళీ టిఫిన్ ఎందుకు చేశావు, ఏకంగా భోజనం చేసేసేవాళ్ళం అన్నాడు లేస్తూ. ఇద్దరూ స్నానాలు చేసి వచ్చారు. వాళ్ళు టిఫిన్ తీసుకుంటూ మళ్ళీ కబుర్లలో పడ్డారు. గౌరికి సంబంధాలు చూస్తున్నారా అని అడిగాడు ఆయన. వాకప్ వరకే చేస్తున్నారు. ఇంకా ఎవరికీ పిల్లని చూపించలేదు. నీ ఎరుకలో ఎవరైనా సంబంధం ఉంటే చెప్పు అంటూ శ్రీపతి కేసు చూసింది. శ్రీపతి గౌరీని చూస్తున్నాడు. గౌరీ ప్లేట్లో ఉన్న టిఫిన్ని స్పూన్తో అటు ఇటు జరుపుతోంది. గౌరీకి మొదటి చూపులోనే శ్రీపతి నచ్చాడు. సుందరం గారు ఊపిరాడకుండా చేసే బిజినెస్ విషయాలు ఆయన చెప్తుంటే నళినికి గౌరీ అదృష్టం కళ్ళ ముందు మెదిలింది. ఎలాంటి వరుడు కావాలో చెప్పు. ఏమే గౌరీ, నీకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పు. క్షణాల మీద ఎత్తుకొచ్చేస్తాను. నా దగ్గర సిగ్గుపడకు. గౌరీని పరీక్షగా చూస్తూ అడిగాడాయన. పో మావయ్య అంటూ సిగ్గుపడింది గౌరీ. చాలా రోజులకి చెల్లెల ముఖంలో నవ్వు చూసింది నళిని. ఇంతకీ నీ దత్తపుత్రుడి చేత ఏం బిజినెస్ పెట్టిస్తావు అని అడిగింది నళిని. నేను చేసే బిజినెస్ వాడికి నచ్చలేదు. పెద్ద ఇండస్ట్రీ పెడతాడట. వాడి అభీష్టాన్ని ఎందుకు కాదనాలని నా పనులన్నీ మానుకుని ఇలా బయలుదేరాను. నళిని, అర్జెంటుగా మాకో ఇల్లు కావాలి. ఇక్కడ దగ్గరలో ఏమైనా ఖాళీ ఉన్నాయా అంది. మేం పరాయి వాళ్ళమా మావయ్య, మా ఇంట్లో ఉండకూడదా అని అంది నళిని. అలా కోపం తెచ్చుకోకు. ఇది 1-2 రోజుల్లో తేలేది కాదు. అన్ని విషయాలు ఉత్తరాలు రాసి తెలుసుకుని బయలుదేరామనుకో, ఎన్నాళ్ళు పడుతుందో చెప్పలేము. అసలే వీడికి తగని మొహమాటం. 2 గదులు తీసుకుంటే 10 రోజులు చూసి ఇప్పట్లో పని అవ్వకపోతే వీడిని ఇక్కడే ఉంచి నేను వస్తూ పోతూ ఉంటాను. మీకు దగ్గరలో అయితే నేను లేనప్పుడు మీరున్నారన్న ధైర్యం నాకుంటుంది అని అన్నాడాయన. సుందరం గారి మాటలు శ్రీపతి వినడం లేదు. తన ఆలోచనల్లో తనున్నాడు. 2 గదులంటే పైవాటా 10 రోజుల్లో ఖాళీ అవుతోంది. బాత్రూమ్ అవి పైనే ఉన్నాయి. పెద్ద ఇల్లు కావాలేమో అనుకుంటున్నాను అంది నళిని సంబరంగా. వీడు పూర్తిగా సెటిల్ అవ్వందే. అక్కడివి వదులుకోవడం నాకు ఇష్టం లేదే అమ్మాయి. వీడు కలలు ఫలిస్తే అక్కడ చక్కబెట్టేసి ఏకంగా నేను ఇక్కడికే వచ్చేసి ఏ బంజారా హిల్స్లోనూ జాగా తీసుకుంటాను. లేకపోతే మంచి మేడ అమ్మకానికి వస్తే కొనేస్తాను అని చెప్పారు ఆయన. వదినా, నేను వెళ్తున్నా నీలవేణి పిలిచింది. సరే అక్కడి నుంచే అంది నళిని. శ్రీపతి తల తిప్పి చూశాడు. నీలవేణి కనపడలేదు. ఎక్కడికి? చదువుకుంటోందా? సుందరం గారు అడిగారు. ఉద్యోగం చేస్తోంది అని చెప్పింది నళిని. ఏం ఉద్యోగం అడిగారాయన. నళిని చెప్పింది. అంత చదువుకొని అదేం ఉద్యోగం అన్నారాయన. చెప్పినా వినకపోతే ఏం చేస్తాం, ఎంతో చెప్పి చూశాం, వినలేదు అంది. ఈ అమ్మాయి పెళ్ళికి మీ మామగారు ఏమైనా బ్యాంకులో వేశాడా? మీరేం చేయాలి అని అడిగాడు. బ్యాంకులో ఏం లేదు మావయ్య, మేమే చేయాలి. 30-40 వేలు అడుగుతున్నారు. మా జీతాలెంత? ఈ కరువు రోజుల్లో 5,000 కూడా ఇచ్చే పరిస్థితిలో లేము. సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు నిరుత్సాహంగా అంది నళిని. బాధపడకు నళిని, కాలం కలిసి వస్తే అవే అవుతాయి ఓదార్చారాయన. తర్వాత,
నీలవేణి సెలవు పెట్టేసి గంటకే వచ్చేసింది. తలపోటుతో అక్కడ కూర్చోలేకపోయింది. వచ్చేటప్పుడే డాక్టర్ దగ్గరికెళ్ళి మందు తీసుకునొచ్చింది. 2 రోజులు జ్వరంతో చాలా బాధపడింది. ఇంట్లో పడుకున్నా విశ్రాంతి లేదు. సుందరం గారు, నళిని ఒకటే కబుర్లతో హోరెత్తించేస్తున్నారు. రాత్రి 11 గంటలైనా వాళ్ళ కబుర్లు తెమిలేలా కనబడ్డం లేదు. తను వచ్చిన కొత్తల్లో మోహన్‌తో ఇంత అభిమానంగా మాట్లాడి, ఇంత హడావిడి చేసింది వదిన అనుకుంది నీలవేణి. నీలవేణి సెలవు పెట్టి వచ్చిన రోజున సుందరం గారు నీలవేణి పడుకున్న గదిలోకి వచ్చి, "ఏమిటే అమ్మాయ్, జ్వరమొచ్చిందా?" అంటూ పలకరించాడు నుదుటి మీద చేయి వేస్తూ. నీలవేణికి చిరాకేసింది. ఎంత పెద్దవాడైతే మాత్రం ముక్కు మొహం తెలియని మనిషి ఏమిటే అనడం, నుదురు తాకి చూడ్డంతో చప్పున లేచి కూర్చుంది. "జ్వరం కనకే ఇంటికి వచ్చేశానండి. లేకపోతే ఆఫీస్ ఎందుకు మానేస్తాను?" నుదురు చిట్లిస్తూ అంది నీలవేణి. ఆ చిరాకు చూసి ఆయన వెనక్కి తగ్గుతూ, "పడుకో" అంటూ బయటకొచ్చేశాడు. బయటకొచ్చిన సుందరం గారికి, "మావయ్య, కాఫీ" అంటూ గౌరీ కాఫీ కప్పు అందించింది. "నీ చేతి కాఫీ అమృతమే గౌరీ" అన్నాడు కాఫీ కప్పు అందుకుంటూ. ప్రభాకరం వచ్చేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంది. నళిని, గౌరీ ముఖాలు కళకళలాడుతూ ఉన్నాయి. నీలవేణి నీరసంగా ఆ పూట కాలేజీకి వెళ్ళడానికి తయారవుతోంది. భర్త రాగానే అతిథులను పరిచయం చేసింది నళిని. "మా మావయ్య, చిన్నప్పుడు రంగూన్ మావయ్య అని పిలిచేవాళ్ళం. అతను శ్రీపతి మావయ్య దత్తపుత్రుడు" అని చెప్పింది. ప్రభాకరం వాళ్లతో కాసేపు మాట్లాడాడు. చెల్లెల్ని చూసి, "అలా ఉన్నావేమిటి నీలా" అని అడిగాడు. "2 రోజులు జ్వరం వచ్చిందన్నయ్య, తగ్గిపోయింది" అంది. "అంత నీరసంగా ఉండి వెళ్ళడమెందుకు? మానేయ్" అని చెప్పాడు. 3 రోజుల నుండి వెళ్ళడం లేదు. ఈ పూట బాగానే ఉంది. త్వరగా వచ్చేస్తాను అంది. ప్రభాకరం వద్దన్న అన్నగారిని ఒప్పించి వెళ్ళింది. ఇంట్లో ఉంటే వాళ్ళ చూపులు, గొడవ భరించలేకుండా ఉంది. ప్రభాకరం గదిలోకి వచ్చాక సుందరం గారి గురించి, ఆయన ఎంత గొప్పవాడో అన్నీ వివరంగా చెప్పింది. "ఆహా, అలాగా" అన్నాడు ప్రభాకరం. వారం రోజులు గడిచిపోయాయి. పైవాటా ఖాళీ అవడంతో నళిని ఇంటి వాళ్లకు చెప్పి సుందరం గారికి ఇప్పించింది. ఈ 10 రోజులు సుందరం గారు, ఆయన దత్తపుత్రుడు వేళ్ళింట్లోనే ఉన్నారు. ఓ పూట సినిమాకెళ్ళి అలా హోటల్లో భోజనం చేసి వస్తే నళిని చాలా గొడవ చేసింది. "ఆ ఇల్లు తీసుకునే వరకు అయినా మా ఇంట్లో భోజనం చేయాల్సిందే" అని పట్టుబట్టింది. తండ్రి కొడుకు 10ంటికి భోజనం చేసి వెళ్ళి రాత్రికి వచ్చేవారు. అంత డబ్బున్న సుందరం గారు అక్కడ అవన్నీ వదులుకొని ఇక్కడ ఏదో చేయాలనుకోవడం ఏమిటో ప్రభాకరానికి అర్థం కాలేదు. అదే మాట భార్యతో అన్నాడు. మా మామయ్యకు శ్రీపతి అంటే గారం అండి. స్నేహితులతో ఈ ఊళ్ళో పెద్ద ఇండస్ట్రీ పెడతానని గొడవ చేశాట. అనుకున్నవన్నీ జరిగితే మా మామయ్య అక్కడవి అన్నీ మానేసి తను వచ్చేస్తాట. బంజారా హిల్స్లో ఫ్లాట్ కొంటాడట. అదృష్టవంతుళ్ళేండి" అని "మా మామయ్య పెళ్లి చేసుకోలేదు తెలుసా" అంది. "నాకెలా తెలుస్తుంది? ఏ" అని అడిగాడు. "చిన్నప్పుడే, చాలా చిన్నప్పుడు కాదనుకోండి. రంగూన్ పారిపోయాట. కారణాలు నాకు తెలియవు. బోల్డంత డబ్బుతో వచ్చాడట. ఎంతమంది పెళ్లి చేసుకోమన్నా చేసుకోనన్నాడుట. ఈ అబ్బాయిని ఎప్పుడు పెంచుకున్నాడో తెలీదు" అని చెప్పింది. "మావయ్య అంటే మీ అమ్మగారికి అన్నదమ్ములు లేరుగా" అని అడిగాడు ప్రభాకరం. "మా అమ్మ, మావయ్య అన్నదమ్ముల మనవలట" అని చెప్పింది. "హమ్మ" వెంటనే అన్నాడు. "నువ్వంటే అంత గుర్తా ఆయనకి" అన్నాడు. "మా చిన్నప్పుడు మా ఇంటికి వచ్చేవాడు. హైదరాబాద్ వెళ్తున్నామని మొన్న ఈ మధ్య మా ఇంటికి వెళ్ళినప్పుడు మా అమ్మతో అంటే, మా నళిని అక్కడే ఉంది అని మన అడ్రస్ ఇచ్చిందట" అంది. ప్రభాకరం మాట్లాడలేదు. ఆయన చూస్తుంటే నళిని చెప్పే మాటలు నమ్మేలా అనిపించడం లేదు. అయినా అతను ఏమీ అనలేదు. సుందరం గారు, శ్రీపతి వేరే ఉన్నా నళిని వాళ్ళకి కాఫీ, టిఫిన్లు ఇక్కడి నుంచే పంపిస్తోంది. "వేరే ఉన్నాక కూడా ఇదేం బాగుండలేదే అమ్మాయి" మందలింపుగా అన్నాడాయన. "కాఫీకి ఏముంది మావయ్య, టిఫిన్ రోజూ పెడుతున్నానా" అంది. పైన గదులు తీసుకున్నాక 4 రోజుల నుండి సుందరం గారు పని చూసుకుని మళ్ళీ వస్తానని ఊరు వెళ్ళిపోయాడు. శ్రీపతి ఉదయం వెళ్ళినవాడు ఏ రాత్రికో వచ్చేవాడు. ఉదయం కాఫీ నళిని తీసుకెళ్లి ఇచ్చేది. ఒక్కోసారి గౌరీ చేత పంపించేది. ఇందాక చూసిన ప్రభాకరం, "ఆ అబ్బాయిని కిందకి రమ్మంటే సరిపోయేదిగా" అన్నాడు. శ్రీపతికి తగని మొహమాటం. "కాఫీ ఇస్తే వద్దనే అంటున్నాడు. హోటల్కి ఏం పెడతాడని నేనే ఇస్తున్నాను" అంది నళిని. తర్వాత 2-3 నెలలు గడిచిపోయాయి. సుందరం గారు 10 రోజులు ఇక్కడ, 4 రోజులు అక్కడ ఉంటున్నాడు. సుందరం గారి ప్రవర్తన, చూపులు నీలవేణికే కాదు ప్రభాకరానికి కూడా చిరాగ్గా ఉన్నాయి. "ఏమే అమ్మాయి" అంటూ రాసుకున్నంత దగ్గరగా వచ్చేస్తారు. ఆయనకు దూరంగా ఉండి మాట్లాడడం అస్సలు రాదు. శ్రీపతికి ఎప్పుడు మాట్లాడించే గౌరీ కన్నా అసలు మాట్లాడించే నీలవేణి బాగా నచ్చింది. "ఆ అమ్మాయి అసలు మాట్లాడదేమిటి" అన్నాడు ఓసారి. "గర్వం, ఇంట్లో వాళ్లతోనే మాట్లాడదు" కోపంగా అంది నళిని. "ఆ అమ్మాయి అంటే నీకు కోపమా" అని అడిగాడు.
దాంతో నాకేం సంబంధం? అలా ముంగిలా ఉన్న వాళ్ళంటే నాకు చిరాకు అన్నదామె. మరి నేనంటే? కొంటెగా అడిగాడు శ్రీపతి. నువ్వే చెప్పుకో అంది ఓరగా చూస్తూ. శ్రీపతికి తనంటే ఇష్టం. ఆ మోహన్ కన్నా ఈ శ్రీపతి రెట్టింపు అందంగా దర్జాగా ఉంటాడు. తను నిజంగా అదృష్టవంతురాలే. దేవుడు తనని పరీక్షకు పెడుతున్నాడని తొందరపడి ఆ ప్రతాప్ని ఒప్పుకోకపోవడం ఎంత మంచిదైంది అనుకుంది. నీ నోటితో వినాలనుంది, చెప్పడం ఇష్టం లేకపోతే మానేయ్ అలకగా అన్నాడు ప్రతాప్. చాలా చాలా మంచివాడివి అనేసి అక్కడి నుండి శ్రీపతిని పిలుస్తున్నా పారిపోయింది. శ్రీపతి నవ్వుకున్నాడు. ఏమిట్రా అంటూ సుందరంగారు వచ్చారు. ఆ వీరభద్రరావు ఒట్టి అనుమానిష్టిలా ఉన్నాడు రోయ్, కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆవులిస్తే పేగులు లెక్క పెడతాడు. నిన్ను గురించి చాలా ఆరాలు తీస్తున్నాడట. ఎవరినడిగినా ఒకే సమాధానం చెప్పమని చెప్పానులే అన్నాడు. అదంతా పై గంభీరమే. పొగడ్తలకి పొంగిపోతాడు నిర్లక్ష్యంగా అన్నాడు శ్రీపతి. అంత తేలిగ్గా తీసిపారేకు. అది నటన అయినా అవ్వచ్చు. ఎవరి గురించైనా అంత త్వరగా ఒక అభిప్రాయానికి రాకు హెచ్చరిస్తున్నట్లుగా అన్నాడు. వాళ్ళు చాలాసేపు ఆ విషయాల గురించే మాట్లాడుకున్నారు. దీర్ఘంగా ఆలోచించుకున్నారు. ఒక అభిప్రాయానికి వచ్చారు. ఓ రోజు ఎవరూ లేనప్పుడు నళిని అడిగింది. మావయ్య, శ్రీపతికి పెళ్ళెప్పుడు చేస్తావు? ఎంత కట్నం కావాలనుకుంటున్నావేమిటి అని. వాడు దేనిలోనూ సెటిల్ అవ్వకుండా పెళ్ళేం చేయనమ్మా. కట్నాందేముంది, నాకున్నది చాలదు, నా కంటి వెలుగు వాడేగా అన్నాడు. తెలివితేటలున్నవాడు, బాగానే చేస్తాడు. ఇప్పుడు తను సంపాదించకపోతే పెళ్లి చేసుకోకూడదా? నీకేం లోటు అంది నళిని. నేను అదే చెప్పాను నళిని. వాడు సొంతంగా సంపాదిస్తే గాని పెళ్లి చేసుకోడట, అదో తిక్క అన్నాడాయన. నళిని కాసేపు మౌనంగా ఉండి మెల్లగా అంది. ఒక మాట చెబుదామని ఎన్నాళ్ళ నుంచో ఉన్నా, నువ్వేమనుకుంటావేమోనని చెప్పలేదు మావయ్య అంది. అదేమిటే మావయ్య దగ్గర మొహమాటమా? నేనేం పరాయివాడినా? నువ్వు నన్ను శాసించాలి గాని అడుగు అన్నాడు. నళిని అడగబోయేది ఆయన ఊహించాడు. అయినా తెలియనట్టే ఉన్నాడు. నువ్వు కట్నం అక్కర్లేదన్నా అసలు ఇవ్వకుండా ఉండననుకో. గౌరీని చూశావుగా. నీకు శ్రీపతికి ఇష్టమైతే దానిని కోడల్ని చేసుకోవాలని అంటూ ఆయన ముఖంలోకి చూసింది. ఆయన ఇందాకట్లాగే మామూలుగా ఉన్నాడు. నాకేం అభ్యంతరం లేదు. నువ్వన్నట్టు వాడికి ఇష్టమైతే తప్పకుండా చేద్దాం. కానీ ఇప్పుడప్పుడే వాడిని అడగడానికి లేదు. అనుకున్నది కాలేదని, ఆలస్యం అయిపోతుందని మహా చిరాగ్గా ఉన్నాడు. ఇన్నాళ్ళు ఓపిక పట్టిన దానివి ఇంకో 10 రోజులు ఓపిక పట్టు అన్నాడాయన. నళినికి చాలా సంతోషం వేసింది. ఎంతో ధైర్యం వచ్చింది. నువ్వు ఆ మాట అన్నావు, అదే చాలు. శ్రీపతికి ఇష్టమైతేనే. నీ దగ్గర దాపరికం ఎందుకు మావయ్య? అన్నయ్యలు పూర్తిగా పట్టించుకోవడం మానేశారు. అమ్మకి ఇదే దిగులు పట్టుకుంది. డబ్బు లేకపోతే మనిషికి విలువే లేకుండా పోతోంది అని అన్నది నళిని. నువ్వేం దిగులు పడకు నళిని. ఘటన ఉంటే మనం ఆపినా ఆగదు. మొన్న మీ అమ్మ ఏమీ అనలేదు. అయినా నేను ఉన్నదే 2-3 గంటలున్నాను. మీ నాన్న పోయాక ఎప్పటికప్పుడే వద్దామని రాలేకపోయాను. మొన్న కాసేపు ఆ విషయాలే మాట్లాడుకున్నాము ఓదార్పుగా అన్నాడాయన. నళినికి చాలా ధైర్యంగా, నమ్మకంగా అనిపించింది. ఆయనకి అభ్యంతరం లేదన్నాడు. శ్రీపతికి గౌరీ అంటే ఇష్టమే. అది వరకు మొహమాటంగా దూరంగా ఉండేవాడు గాని ఈ మధ్య తనే అడిగి 2-3 సినిమాలకు గౌరీని తీసుకెళ్లాడు. అమ్మయ్య అనుకుంది. ఈ వార్త గౌరికి చెప్పింది. గౌరీ అన్నీ వింది కాబట్టి, శ్రీపతికి తనంటే ఇష్టం చూపిస్తున్నాడు కాబట్టి ధైర్యంగానే ఉంది. ఇన్నాళ్లకి తన కలలు పండబోతున్నాయి అనుకుంది. అక్కగారి మాటలకి నవ్వింది. దేనికైనా టైం రావాలే గౌరీ. అదృష్టం కలిసి రానప్పుడు మనం తన్నుకు చచ్చినా ఆవదు. ఈ వార్త వింటే అమ్మ సంతోషిస్తుంది అని అన్నది. అప్పుడే అమ్మకు ఉత్తరం రాయకక్క, హఠాత్తుగా ఆశ్చర్యపరుద్దాం అంది. సరేలే, శ్రీపతి చేత సరే అనిపించగానే రాద్దాం. పాపం అమ్మ కూడా సంతోషిస్తుంది. ఆ మోహన్ చేసుకోకపోయినా మనకేం నష్టం లేదు. అంతకన్నా 10 రెట్లు గొప్ప సంబంధం ఇది. పిలిచి పిల్లనిస్తానంటే మహా బిగిశాడు. గౌరీ, శ్రీపతి ఏం చెప్పలేదా అని అంది. ఎలా అడగాలక్క? నేనంటే ఇష్టమేనా అని అడిగాడు. చాలా ఇష్టం అన్నాను అంటూ కళ్ళు వాల్చుకుంది. మరి నువ్వు కూడా అడగొద్దు అంది. అడగకుండా నేనంటే ఇష్టమని అతనే చెప్పేశాడు. అతనికి ఇష్టమే అక్క. మామయ్యే ఒప్పుకోడని భయపడ్డాను అంది. మామయ్య చెప్పేశాడుగా. శ్రీపతి ఒప్పుకుంటే తనకే అభ్యంతరం లేదన్నాడు. కట్నానిదేముంది అన్నాడు. మామయ్య వద్దన్నా ఊరుకుంటే బాగుండదు. వాళ్ళ స్టేటస్ని బట్టి ఇవ్వలేకపోయినా ఏ మాత్రమో ఇవ్వాలి. నేను అన్నయ్యకి చెప్తాలే అంది. తర్వాత సుందరం గారు ఒప్పుకున్నాక గౌరీ ధైర్యంగా చాలా దర్జాగా తిరగసాగింది. మోహన్ తనని చేసుకుంటాడు అనిపించినప్పుడు కూడా ఇంత గర్వంగా అనిపించలేదు. ఇప్పుడు మోహన్ వచ్చినా నిర్లక్ష్యంగా ఉండిపోతోంది. నళిని ప్రభాకరంతో చెప్పింది.
అతను సంతోషమే. కానీ నళిని, ఎంత కావాల్సిన వాళ్ళైనా త్వరగా తేల్చుకోవడం మంచిది. అంతవరకు నువ్వేమీ అనుకోకపోతే జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నాడు. అంటే అంది నళిని. శ్రీపతి సంపాదన మొదలుపెట్టే వరకు పెళ్లి చేసుకోనంటున్నాడని మీ మావయ్య చెప్పాడన్నావుగా. ఇండస్ట్రీ పెట్టడం, తనకంటూ ఓ సంపాదన చేతికి రావడం రోజుల్లో జరిగేది కాదు. మీ సంబంధం చూస్తుంటే రేపో ఎల్లుండో పెళ్లి జరిగిపోతున్నట్టుగా ఉంది. ఇద్దరిది చిన్న వయసు. నన్ను అడిగితే ఇలా సినిమాలకి షికార్లకి పంపడం మంచిది కాదు అని చెప్పాడు ప్రభాకరం. మ్యాట్నీకే కదా అని శ్రీపతి అడిగితే వద్దంటే బాగుండదని సరేనన్నాను. కావలసిన వాళ్ళు కదా, మీరే చెప్పండి, కాదంటే బాగుంటుందా అంది నళిని. అదే అభిప్రాయంతో వాళ్ళు ఖాయం చేసుకోవచ్చు కదా. నిశ్చితార్థం అయిపోతే అందరికీ మంచిదే కదా అన్నాడు అతను. అనుకున్న పని అవక చిరాగ్గా ఉన్నాడు. 10 రోజులు పోని అడుగుతానన్నాడు. అలాంటప్పుడు 10 సార్లు అడిగితే నమ్మకం లేదనుకుంటాడేమోనని భయం అండి అంది నళిని. అడగడానికి భయం, వాళ్ళు సినిమాకు పంపకపోతే ఏమనుకుంటారోనని భయం. అలాంటప్పుడు ఇదేదో తేలే వరకు గౌరిని మీ అన్నయ్య దగ్గరికి పంపడం మంచిది. తన అభిప్రాయం నిర్మోహమాటంగా చెప్పేశాడు ప్రభాకరం. అంటే ఏమిటి మీ ఉద్దేశ్యం అని అడిగింది నళిని. నువ్వు అనవసరంగా అన్నింటికీ రోషం తెచ్చుకోకు. గౌరీ క్షేమం కోరే చెప్తున్నాను. కాదంటావా? సినిమాలకి పంపడం మానేయి. వాళ్ళు లక్షలకు అధికారులు అంటే నువ్వు నమ్మినట్టుగా నేను నమ్మలేకపోతున్నాను. రెండింటిలో దేనికో దానికి అంగీకారానికి రా. కొంచెం గట్టిగానే అన్నాడు ప్రభాకరం. చేతులారా చెడగొట్టుకున్నట్లు అవుతుందేమో. ఇది చెడగొట్టుకుంటే దానికి ఎవరు చూస్తారు సంబంధం అంది. చూసినవి నచ్చకపోతే ఏం చేస్తారు అని అన్నాడు. అంటే కుంటివాడినో గుడ్డివాడినో కట్టుకోవాలా? ఎంత తండ్రి లేకపోతే మాత్రం అని అంది నళిని. నళిని, పాత విషయాలు అనవసరం, ప్రస్తుత విషయాలు మాట్లాడుకుందాం. వాళ్ళు అడిగినప్పుడల్లా సినిమాలకి షికార్లకి పంపకపోతే బాగుండదనుకుంటే గౌరిని కొన్నాళ్ళు మీ అన్నయ్య దగ్గరికి పంపిస్తే మంచిది. లేకపోతే ఏదో వంకతో పంపడం మానేయి. ఖచ్చితంగా చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు ప్రభాకరం. గౌరీ వెళ్ళనంది వాళ్ళ అన్నయ్య వాళ్ళ ఇంటికి. నళినికి ఏం చేయాలో తోచలేదు. భర్త అనవసరంగా భయపడుతున్నాడు అనిపించింది. ఇష్టం లేని వాళ్ళు చెప్పేస్తారు కానీ ఈ విషయంలో ఎందుకు మొహమాట పడతారు అనుకుంది. ఇప్పుడు మోహన్ వస్తే నళిని అస్సలు పలకరించదు. ప్రభాకరం పిలిచినా వస్తున్నా అంటుందే గాని రాదు. ఈ మధ్య మోహన్ వచ్చినా ప్రభాకరం భార్యని పిలవడం మానేశాడు. మోహన్ కూడా రావడం పూర్తిగా తగ్గించేశాడు. నీలవేణిని చూడకుండా ఉండలేను అనిపించినప్పుడు కాలేజీకే వెళ్తున్నాడు. దూరం నుండి చూసి వెళ్ళిపోతున్నాడు. ఆ రోజు స్కూటర్ మీద దిగబెట్టాక ఆ తర్వాత 2-3 సార్లు వెళ్ళినప్పుడు నీలవేణి ఇంట్లో ఉన్నా బయటికి రాలేదు. ఆ రోజు తన ఇబ్బంది తీరినందుకు కృతజ్ఞతగా మాట్లాడిందంతే అనుకున్న మోహన్ నీలవేణిని పలకరించాలని కుతూహలపడలేదు. తను స్కూటర్ మీద దిగబెట్టినందుకు ఆ రోజు తనని నీలవేణిని నళిని తిట్టిపోసిందని అతనికేం తెలుసు? మోహన్ రావడం తగ్గించేసినందుకు నళిని చాలా సంతోషించింది. తర్వాత శ్రీపతి గౌరిని సినిమాకి వెళ్దాం రమ్మన్నప్పుడు 2 సార్లు తప్పుకుంది. మనసులో అతనితో వెళ్ళాలని కోరికగా ఉన్నా బావగారికి తెలిస్తే ఎక్కడ అన్నగారింటికి పంపేస్తాడేమోనని భయంతో శ్రీపతికి కోపం వచ్చింది. లేని తలపోటు నటించింది గౌరి. సినిమా చూస్తే అదే పోతుంది అన్నాడు శ్రీపతి గౌరీతో. దాని తలపోటు నీకు తెలియదు శ్రీపతి, అందరినీ హడలగొట్టేస్తుంది నవ్వుతూ తేల్చేయబోయింది. కోపం వచ్చిన శ్రీపతి విసురుగా వెళ్ళిపోయాడు. గౌరీ ఏడ్చింది. నళిని భయపడింది. వారం రోజుల తర్వాత శ్రీపతి, గౌరీ, రవీంద్ర భారతిలో మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఈరోజు తలపోటు లేదుగా అన్నాడు. అతని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆ కళ్ళలో ఎరుపు చూసి గౌరీ రాను అనడానికి భయపడి అక్కగారి కేసు దీనంగా చూసింది. నళిని ఆలోచిస్తోంది. ఈరోజు కూడా గౌరీ వెళ్ళకపోతే శ్రీపతి ఎగిరి పడతాడు. మావయ్యకి ఏం కోపం వస్తుందో. ఈరోజు శ్రీపతి గౌరీని పంపకపోతే అపార్థం చేసుకుంటాడు. అది తమకే నష్టం. శ్రీపతిని చెడగొట్టుకుంటే చేతికి అంది వచ్చిన అదృష్టాన్ని చేజేతిలో జార విడుచుకున్నట్టే అనుకుంది. ఈరోజు భర్తకి ఏదో ఒకటి సర్ది చెప్పుకోవచ్చని వెళ్ళు అన్నట్టు కళ్ళతో చెప్పింది. గౌరికి చాలా సంతోషం కలిగింది. నేను రోగిష్టిదాన్ని అనుకున్నావా రోజు తలపోటు రావడానికి అంది నవ్వుతూ. ఏమోలే, నన్ను చూడగానే తలపోటు వస్తుందేమోనని. అయితే తయారవు, అరగంటే టైం ఉంది అనేసి మేడ మీదకి వెళ్ళిపోయాడు. గౌరీ అప్సరసలా తయారైంది. ఎవరికైనా గౌరీని చూడగానే గౌరీలో ఇంత అందముందా అనుకునేలా తయారైంది. వీళ్ళు వెళ్ళిపోయే వరకు భర్త రాకూడదని కోరుకుంది నళిని. తర్వాత ఏదో ఒకటి చెప్పొచ్చు అనుకుంది. గౌరీ తయారయ్యి శ్రీపతి కోసం ఎదురు చూస్తూ వరండాలోనే నిలబడింది. గేటు తెరుచుకొని సుందరంగారు అప్పుడే వచ్చారు. వస్తూనే గౌరీ ఎక్కడికో వెళ్ళడానికి తయారవుతుండడం చూశాడు.
ఎక్కడికే కోడలి పిల్ల, సినిమాకా అని అడిగాడు. అదే బావా రవీంద్ర భారతికి వెళ్దామన్నాడు అంది. ఇంకా రాడేమిటా అని మేడమెట్లకేసి చూస్తూ అన్నది. రవీంద్ర భారతికా? ఏమిటి ఈవేళ అడిగాడు ముందుకొస్తూ. ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట, నాకు తెలియదు మామయ్య అంది. ఆహా, నీ చల్లని చేత్తో మంచినీళ్ళు తెచ్చిపెట్టు అన్నాడు లోపలికొస్తూ. గౌరీ లోపలికి వెళ్ళింది. తిరిగి మంచినీళ్ళ గ్లాసుతో వచ్చేసరికి అప్పుడే ప్రభాకరం, మోహన్ వచ్చారు. ఆ వెనకే నీలవేణొచ్చింది. ప్రభాకరాన్ని చూడగానే గౌరీ గుండె ఆగిపోయింది. అక్కగారికేసి బేలగా చూసింది. ఏం పర్వాలేదన్నట్లు నళిని చూసింది. మోహన్ నీలవేణి చూడాలనిపించినప్పుడు దూరం నుండి చూస్తూనే ఉన్నాడు. నీలవేణి మాత్రం చాలా రోజుల తర్వాత అతన్ని చూసింది. నీలవేణికి చొరవగా పలకరించే అలవాటు లేక ఓసారి అతని కేసు చూసి లోపలికి వెళ్ళిపోయింది. బూట్లు టకటకలాడించుకుంటూ శ్రీపతి హుషారుగా వచ్చాడు. హాల్లో అందరినీ చూసి ఆగిపోయాడు. తర్వాత గౌరీ కేసు చూశాడు. వెళ్దామా అన్నట్లు. పరిస్థితి ప్రభాకరానికి అర్థమైంది. అతను భార్య కేసు చూశాడు. అంతలో సుందరం గారు అన్నారు, వెళ్ళండి, టైం అవుతోంది అని. ఎక్కడికి? ప్రభాకరం వెంటనే అడిగాడు. రవీంద్ర భారతిలో ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయట. శ్రీపతి టిక్కెట్లు కొనేసేట, గౌరీని తీసుకెళ్దామని. సరే అన్నాను. అమ్మయ్యా అనుకుంది నళిని. వెళ్ళు అన్నట్టు గౌరీ కేసు చూసింది. గౌరీ 2-3 అడుగులు వేసేసరికి ప్రభాకరం అన్నాడు, ఈరోజు ప్రోగ్రామ్స్ ఏమీ లేవు, ఎవరిదో సంగీతం ఒక్కటే ప్రోగ్రాం ఉంది అని. శ్రీపతి గతుక్కుమన్నాడు. కానీ వెంటనే తేరుకుంటూ అన్నాడు, ఏమో నీ ఫ్రెండ్ అంటగట్టాడు, నాటకం అవి ఉన్నాయని. నిజమే అనుకున్నాను అని చెప్పాడు. టికెట్లు చూస్తే తెలుస్తుందిగా. తిరిగి ప్రభాకరం అన్నాడు. మోహన్కి ఆ వాతావరణం ఇబ్బందిగా అనిపించింది. అంతమందిలో శ్రీపతిని అలా నిలబెట్టేయడం నళినికి కోపం వచ్చింది. అందులో మోహన్ మావయ్య ఉండగా. శ్రీపతి, సుందరం గారు ఏమనుకుంటారోనని భయపడిన నళిని ఏదో అనబోయేంతలో సుందరం గారు శ్రీపతి పరిస్థితి గ్రహించి, ఎలాగూ తయారయ్యారుగా, ఏ సినిమాకైనా వెళ్ళరండి అన్నారు. ఆయన అలా అన్న వెంటనే ఇద్దరూ వెళ్ళిపోయారు. ప్రభాకరానికి చాలా కోపం వచ్చింది. మోహన్కి పరిస్థితి అర్థమైంది. నళిని వీళ్ళకి వలవేస్తోందని గ్రహించాడు. ప్రభాకరం విసురుగా లేచాడు. అతనికి అంత కోపం ఎప్పుడూ చూడలేదు. అతనిది పెద్దలని గౌరవించే స్వభావమే. ఆ పెద్దరికం సుందరం గారు నిలబెట్టుకోలేదనుకున్నాడు. పొరపాటు చేయని వాడికి అబద్ధాలు ఆడే అవసరమే ఉండదు. శ్రీపతి అబద్ధం ఆడాడు అని తెలుస్తూనే ఉంది. మోహన్ లేచి వరండాలోకి వచ్చేశాడు. సుందరం గారు లేచి మెల్లగా మేడ మీదకి వెళ్ళిపోయారు. ప్రభాకరం భార్య కేసు కోపంగా చూశాడు. అంత కోపం భర్తకు రావడం నళిని ఎప్పుడూ చూడలేదు. అయినా నళిని భయపడలేదు. ఇప్పుడు కనుక గౌరీని శ్రీపతితో పంపకపోతే శ్రీపతికి బాగా కోపం వస్తుంది. అతనికి కోపం రాకుండా చేశాను కదా అని మనసులో సంతోషిస్తోంది. మోహన్ వెళ్లే వరకు ప్రభాకరం ఓపిక పట్టాడు. మోహన్ అలా వెళ్ళగానే భార్య దగ్గరకు వచ్చాడు. ఇప్పటికైనా అర్థమైందా? మొదట నీతో టిక్కెట్లు కొన్నాను, ప్రోగ్రాములు అన్నాడు. తర్వాత ఎలా మాట మార్చాడో. ఆ అవసరం ఏమొచ్చింది? నేను పంపొద్దంటే అసలు ఎందుకు పంపావు? కోపంగా అడిగాడు. మొన్న 2 సార్లు పంపనందుకే కోపం వచ్చింది. ఇంకా బాగుండదని పంపాను. అయినా ముఖాన అడిగానా, అలాగేనా అనేయడం? వాళ్ళేమనుకుంటారు అంది. అనుకొని గౌరీని పంపకపోతే కోపం తెచ్చుకోవడానికి వాళ్ళకేం అధికారం ఉంది అన్నాడు ప్రభాకరం. చేసుకోబోతున్నాడు కాబట్టి అంది నళిని. చేసుకున్న తర్వాత తన ఇష్టం వచ్చినంత అధికారం చూపించుకోమను. నేను గౌరీని పంపేస్తాను. ఇలా అయితే చాలా కష్టం. ఎక్కడి వాళ్ళు అక్కడ ఉంటేనే మంచిది అన్నాడు ప్రభాకరం. అంటే అది కాని పని చేస్తోందా? నేను చేయిస్తున్నానా? కస్సుమన్నట్టుగా అంది నళిని. భయం ఏమిటంటే గౌరీని పంపేస్తే అన్నగారులు పట్టించుకోరు. కుదరపోతే ఈ సంబంధం కాస్త చేజారిపోతుందని భయం. నువ్వేమైనా అనుకో, నేను మొన్ననే చెప్పాను ఇలా పంపడం మంచిది కాదని. లేకపోతే కొన్నాళ్ళు పోతే గౌరీని ఇక్కడి నుండి పంపేద్దామని. వాళ్ళు నిన్ను ఆడిస్తున్నారు, నువ్వు భయపడిపోతున్నావు. రేపు ఏ పొరపాటు జరిగినా దాని బాధ్యత మనిద్దరం భరించాలి. అందుకే పంపేస్తాను ఖచ్చితంగా చెప్పేశాడు ప్రభాకరం. నళినిది అసలే తొందర స్వభావం. నీలవేణి అంటే పడదు. చెల్లెల్ని పంపేస్తాడేమోనని ఓ పక్క భయం. ఆ ఆదుర్దాలో నోరు జారింది. చేసుకుంటానన్న వాడితో సినిమాకి వెళ్తే తప్పు కానీ, ముంగిలా ఉంటూ మీ చెల్లెలు మోహన్ వెంట స్కూటర్ మీద తిరగొచ్చేమిటి? ఇప్పుడు మీ చెల్లెల్ని మద్రాసు పంపించేస్తారా అనంది. నళిని, అతని స్వరం కంగుమంది. ఏ చెల్లెల్ని అనేసరికి అంతరోషం వచ్చింది. ఈ వీధిలో ఆ ఘోరం అందరూ చూశారు. గౌరీ వెళ్ళేది తన కాబోయే భర్తతో, మీ చెల్లెలు తిరిగింది గతిలేక మీ ఇంట్లో వారాల అబ్బాయితో. చిచి అంది. మరుక్షణం నళిని చెంప చెల్లుమంది. ఛీ, ఏం మాట్లాడుతున్నావు? తెలిసే మాట్లాడుతున్నావా అన్నాడు. తెలిసే మాట్లాడుతున్నాను. ఉన్న మాటలంటే ఉలికేందుకు? నళిని గొంతుకతో రోషంగా అంది, ఏడుపు గొంతుతో. ఏమిటి ఉన్నమాట?
ఆ వేళ బస్ స్ట్రైకు, ఆటోలు దొరకలేదు. పైగా వాన మొదలైంది. నేను ఊళ్ళో లేను. చిన్నప్పటి నుండి తెలుసున్నవాడు తీసుకొస్తే విపరీతార్థం తీస్తావా? నేనన్నది నీ చెల్లెల క్షేమం కోరి. నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో అనేసి విసురుగా బయటకు వచ్చేశాడు. సరిగ్గా అప్పుడే గౌరీ ఒక్కర్తి దిగులుగా వస్తోంది. ప్రభాకరం గౌరీని ఎంతో అభిమానించాడు. ఇప్పుడు నిజంగా చాలా కోపం వచ్చింది. ఏం వచ్చేశావు అని ఏమీ అడగలేదు. విసురుగా వీధిలోకి వెళ్ళిపోయాడు. గౌరీ రావడం దూరం నుంచే సుందరం గారు చూశారు. షిఫాన్ సిల్క్ చీరలో బొమ్మలా ఉంది. ఆ ముఖంలో దిగులు చూసేసరికి ఏమైందో అనుకున్నాడు. ప్రభాకరం విసురుగా వెళ్ళిపోవడం ఆయన చూశాడు. ఆయన మేడ మెట్లు దిగి వస్తూ, ఏమైందే గౌరీ, వాడేడి, నువ్వొక్కదానివే వచ్చేసావేమిటి అని అడిగాడు. మేమెక్కిన ఆటో స్కూటర్ను గుద్దేసింది మావయ్య. బావ నన్ను ఇంటికి వెళ్ళిపోమ్మన్నాడు అని లోపలికొచ్చేసింది. ఆయన తిరిగి మేడ మీదకి వెళ్ళిపోలేదు. కిందికొచ్చి హాల్లో కూర్చున్నాడు. హాల్లో ఎవరూ లేరు. భర్త ప్రవర్తనకి నళినికి చాలా కోపం, కొట్టినందుకు అసహ్యం కలిగింది. గౌరీని పంపేస్తాడని కాస్త తగ్గింది గాని లేకపోతే ఇంకా గొడవ చేసేది. భర్త వెళ్ళగానే ఇటు తిరిగేసరికి గౌరీ దిగాలు ముఖంతో వస్తోంది. ఏం వచ్చేశారు? ఎదురొస్తూ అడిగింది. కారణం చెప్పింది గౌరీ. బావకి చాలా కోపం వచ్చిందక్కా అంది. మొదటే అపశకునం. మీ బావకు అసలు ఇష్టం లేదు. అది వరకు మీ అక్కకి ఇష్టం లేదు అంటూ చిరాకు పడిపోయాడు. నేను ఇంటికి రాను, నువ్వు వెళ్ళిపో అని కోపంగా వెళ్ళిపోయాడు. గౌరీ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ మాటలు సుందరానికి వినపడ్డాయి. నీలవేణి గదిలో బిగిసిపోయి కూర్చుంది. అన్నగారి వదినగారి వాగ్వివాదం అంతా వినబడింది. వాళ్ళేం నెమ్మదిగా మాట్లాడుకోలేదు. అన్నగారు ఇంత కోపంగా గట్టిగా కేకలు వేయడం నీలవేణి ఎప్పుడూ వినలేదు. ఆ రోజు సంగతి అన్నయ్యకి చెప్పడం ఎంత మంచిదయింది. మొదటిసారిగా అనుకుంది. నీలవేణి పనిగట్టుకుని ఏం చెప్పలేదు. క్యాంపుకి వెళ్ళినప్పుడు అక్కడ ఓ బస్సు ఫెయిల్ అయ్యి తర్వాత బస్సులు ఆటోలు దొరకక ఓ రోజు ఎంతో బాధపడ్డాడో చెప్తుంటే తను ఆ రోజు సంగతి చెప్పింది. నువ్వేం భయపడకు, నళిని ఓదార్చింది గౌరీని. సుందరం గారు మేడ మీదకి వెళ్ళిపోయారు. రాత్రి పొద్దుపోయి ప్రభాకరం ఇంటికి వచ్చాడు. వస్తూనే భార్యను పిలిచి, ఇదిగో టికెట్ 15వ తారీఖున రిజర్వేషన్ అయింది. నేను రేపు క్యాంప్కి వెళ్ళాలి. 13వ తేదీకి వచ్చేస్తాను. వీలైతే ఈ లోపునే రావడానికి ప్రయత్నిస్తాను అంటూ భార్యకు ఆ టికెట్ ఇచ్చాడు. మీరు చేసిన పని మీకైనా బాగుందా? సంబంధం కుదిరే ముందు దాన్ని పంపించేస్తారా? నన్ను కొట్టినా మీ కోపం పోలేదా అంది నళిని. నళిని! అతని ముఖంలో చెప్పలేనంత బాధ ఉంది. మన పెళ్ళి అయ్యి 8 ఏళ్ళయింది. ఎప్పుడైనా చేయి చేసుకున్నానా? ఆ పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు? ఎవరి వల్ల వచ్చింది? నువ్వు నీలా వచ్చినప్పటి నుండి ఎంత చిరాగ్గా ఉన్నా, విసుక్కున్నా ఎప్పుడైనా అదేమిటి అని అడిగానా? గౌరీ వచ్చినందుకు ఎప్పుడైనా బాధపడ్డానా? గౌరీ క్షేమం కోరి నేను చెప్తుంటే గౌరీని ఏదో అనేశానని ఏమీ తెలియని నీలని అంత మాట అంటావా? దాన్ని మద్రాసు పంపేయాలా? మనిద్దరి మధ్య ఈ దెబ్బలాటలు నాకు ఇష్టం లేదు. గౌరీ అంటే నాకు అభిమానం ఉందో లేదో అది నాకు తెలుసు. ఈ ప్రయాణానికి నువ్వు అభ్యంతరం చెప్పొద్దు అనేసి అతనే డ్రెస్ మార్చుకోవడానికి వెళ్ళిపోయాడు. భార్య మీద చేయి చేసుకున్నందుకు అతనికి బాధగా, సిగ్గుగా ఉంది. గౌరీ ఉండడం ఇష్టం లేక పంపేశాడని భార్య నింద వేసినా భరించదలుచుకున్నాడు అతను. నళినికి ఏం చేయాలో తోచడం లేదు. ఈ ప్రయాణం సంగతి గౌరికి చెప్తే ఏడ్చేస్తుంది. గౌరీ ఇక్కడ నుండి వెళ్ళిపోయిందంటే ఈ సంబంధం తప్పిపోయినట్టే. ఈ ప్రయాణం ఎలా ఆపాలి? భర్త వినేలా లేడు అని తల బద్దలయ్యేలా ఆలోచించసాగింది. గౌరికి ప్రయాణం సంగతి చెప్పలేదు. మర్నాడు ప్రభాకరం క్యాంపుకి వెళ్లే ముందు చెల్లెలతో అన్నాడు. నీలా, కస్తూరమ్మగారు నిన్ను పంపమని 2-3 సార్లు అడిగింది. నిన్ను 4 రోజుల పాటు దగ్గర అట్టే పెట్టుకోవాలని ఉందట. వెళ్ళకూడదు అన్నాడు. ఆవిడ అడిగి ఉండొచ్చు. కానీ అన్నగారు ఈ మాట ఇప్పుడు ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకుంది. తను అన్నయ్య క్యాంపుకి వెళ్ళినప్పుడు ఎక్కడికి పారిపోతుంది? వదిన 4 మాటలు అంటుంది. ఆ కోపంతో తను మౌనం వహిస్తే సరి అనుకుంది. ఆవిడ అభిమానంగా రమ్మన్నా నేను కొత్త చోట్లో ఉండలేనన్నయ్యా, నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, నాకేం పర్వాలేదు అన్న సూచన ఇచ్చింది. అన్నగారు ధైర్యంగా వెళ్ళి రావడానికి. చెల్లెలు తన బాధ, తన ఇంట్లో పరిస్థితి గ్రహించిందనుకున్నాడు. సరే అని వెళ్ళిపోయాడు. అన్నగారు అంత దిగులుగా ఉండడం నీలవేణి ఎప్పుడూ చూడలేదు. మోహన్ కాదంటే వదినగారు ఈ సంబంధానికి ప్రయత్నించిందో, వాళ్ళ డబ్బును చూసి ఆశపడిందో అర్థం చేసుకోలేకపోయింది. ఓకే, 9వ భాగం ఇక్కడితో ఆపేద్దాం. 10వ భాగంతో మళ్ళీ కలుద్దాం. స్టోరీ నచ్చితే ఒక లైక్ చేసి, స్టోరీ మీద, మన రీడింగ్ స్టైల్ మీద ఒక చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్ అండ్ సిస్టర్స్.